ఈ చోరీ ప్లాన్ అంతా ఒక పేపర్ పై రాసి పెట్టుకుని అమలు చేశాడు. వచ్చి రాని ఇంగ్లీష్ లో దొంగతనం గురించి రాసుకున్నాడు. హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గాడ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అంటూ రాసుకున్నాడు ఆ బాలుడు. పక్క బిల్డింగ్ నుంచి లోపలికి వచ్చినట్టుగా ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. సహస్ర తల్లిదండ్రులు వెళ్లిపోయిన తర్వాత నెమ్మదిగా ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో దేవుడి దగ్గర ఉన్నటువంటి హుండీని పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. ఇక అదే సమయంలో బాలుని చూసినటువంటి సహస్ర దొంగతనం విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తాన్ని బెదిరించింది. దీంతో తనతో తెచ్చుకున్నటువంటి కత్తితో సహస్ర గొంతులో పొడిచాడు. ఆ బాలుడు కింద పడిపోయిన సహస్రపై కూర్చొని 18 సార్లు పోట్లు పొడిచాడు. ఇక ఆ తర్వాత సహస్ర ఇంట్లో నుంచి పక్క బిల్డింగ్ లోకి వెళ్లిపోయాడు. పక్క బిల్డింగ్ లో 15 నిమిషాల పాటు అక్కడే దాక్కున్నాడు. బాలుడి వ్యవహారాన్ని గుర్తించి ఎస్ఓటీకి సమాచారం ఇచ్చాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. బాలుడు చదువుకుంటున్న స్కూల్ కు వెళ్లి విచారించారు ఎస్ఓటీ పోలీసులు. ఎంతకు నోరు విప్పకపోవడంతో బాలుడి ఇంట్లో తనిఖీలు చేశారు. ఎస్ఓటీ తనిఖీల్లో బయటపడ్డ లెటర్, కత్తి, రక్తంతో కూడినటువంటి దుస్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఆఖరికి ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక 10th క్లాస్ బాలుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా చెప్తున్నారు. ఈ కేసుకి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అసలు? ఏదైతే 10వ తరగతి చదువుతున్న బాలుడు శాస్త్రని అతి కిరాతకంగా చంపినట్లు పోలీసులు తెలియడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసుల విషయాన్ని కొనసాగుతుంది. అయితే ఆ బాలుడు ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళాడని చెప్తే అసలు పరిపరి విధాలుగా స్టోరీలు చెప్తున్నాడు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో స్టోరీలు చెప్తున్నాడు. దాంతోపాటు పోలీసులను తప్పుదో పట్టించే ప్రయత్నం కూడా చేశారు. అయితే హత్య జరిగిన రోజు ఏకంగా బాలుడే పోలీసుల ముందుకు వచ్చి ఒక వ్యక్తి ఆ లోపలికి వెళ్ళడం తాను చూశానని, అంతేకాకుండా ఆ సమయంలో లోపట నుంచి నానా నానా అని చెప్పి ఆ బాలిక అరిచిందని చెప్పి పోలీసులకు ముందస్తుగా అతనే తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఆ బాలుడు చెప్పిన సమాచారం తోటే పోలీసులు ఇప్పటివరకు కూడా విచారణ చేశారు. అయితే దీనికి సంబంధించి అటు పోలీసులకు ఇప్పటివరకు ఆ బాలుడి మీద అనుమానం రాలేదు. కానీ దీనికి సంబంధించి అసలు ఈ హత్య ఎలా జరిగింది, ఏ విధంగా జరిగిందని పోలీసులు పూర్తి స్థాయిలో అసలు అన్ని విధాలుగా పరీక్షలు చేసి, అన్ని విధాలుగా రెక్కిచ్చేసి, అన్ని విధాలుగా దీనికి సంబంధించి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో పక్క బిల్డింగ్ లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. అతన్ని విచారించినప్పుడు అతను కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే హత్య జరిగిన రోజు ఒక బాలుడు తన రూమ్ పక్కనకు వచ్చి దాదాపు 15 నిమిషాల పాటు అక్కడ ఉండిపోయాడు. ఆ తర్వాత బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ బాలుడు ఈ పక్క ఇంట్లోనే ఉంటాడు. అంతేకాకుండా ఈ బాలుడు ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళి వచ్చినట్టు దాన్ని గుర్తించానని చెప్పి కూడా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పడంతో ఈ మేరకు ఎస్ఓటీ పోలీసులు వెంటనే రంగంలో దిగి ఆ బాలుడు చదువుకుంటున్న స్కూల్కి వెళ్లి అతన్ని పక్కకు తీసుకువెళ్లి అతన్ని పూర్తి స్థాయిలో విచారించారు. అయితే బాలుడు మాత్రం తాను ఆ రోజు ఆ ఇంట్లో నుంచి అరుపులు విన్నాను తప్పించి, అదే విషయం మీకు చెప్పాను తప్పించి, నేను హత్య చేయలేదని చెప్పి అతను చాలా బలంగా పోలీసులకు తన వాదనలు వినిపిస్తారు. అయితే పోలీసులకు ఈ అనుమానం చెప్తున్న బాలుడు చెప్తున్న దాన్ని పూర్తిగా నిర్ధారించుకునేందుకు అతని ఇంట్లోకి వెళ్లి పూర్తి స్థాయిలో సోదాలు చేసినప్పుడు అతని ఇంట్లో ఒక కత్తి, ఒక లెటరు, రక్తంతో కొన్ని దుస్తులు కూడా పూర్తిగా కనబడడం జరిగింది. అయితే వెంటనే బాలుని అదుపు తీసుకుని పోలీసులు తమదైన స్టైల్లో విచారించినప్పుడు ఆ హత్య తానే చేశానని కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే ఆ హత్యకు సంబంధించి ఎందుకు చంపావన్న విషయాన్ని కూడా అడిగినప్పుడు తాను ఆ ఇంట్లో ఒక బ్యాట్ ఉంది, ఆ బ్యాట్ ను తీసుకునేందుకు వెళ్ళాను. అయితే ఆ సమయంలో అక్కడ సహస్ర చూసి తనను బెదిరించింది. అంతేకాకుండా తన తల్లిదండ్రులకు చెప్తానని చెప్పింది. ఆ నేపథ్యంలో తను చంపానని చెప్పి అతను బాలుడు చెప్పడం జరిగింది. అయితే కత్తిని తీసుకుని ఎందుకు వెళ్ళాలనే విషయం చెప్తే అతను సరైన సమాధానం చెప్పడంతో ఆ విషయంలో లెటర్ కూడా బయటపడింది. అయితే లెటర్ చూసినప్పుడు ఆ ఇంట్లో దొంగతనం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, లోపల నా ఉండేవి డబ్బులు ఎలా ఎత్తుకురావాలి, ఏ విధంగా ఎస్కేప్ కావాలని ఒక లెటర్ కూడా రాసుకోవడం జరిగింది. ఆ లెటర్ ని చూపెట్టి పూర్తి స్థాయిలో బాలుని విచారిస్తే తానే ఆ ఇంట్లోకి దొంగతనం చేయడానికి వెళ్ళానని, అయితే ఆ ఇంట్లో కొన్ని డబ్బులు ఉన్నాయని తనకు తెలుసని, ఆ డబ్బులు ఎత్తుకురావడానికే తాను వెళ్ళానని, ఆ సమయంలో సహస్ర చూసి బెదిరించడంతోటి ఆమెను గొంతులో పొడిచానని, ఆ తర్వాత ఆమె కింద పడిపోయిన తర్వాత ఆమెను పూర్తి స్థాయిలో 18 కత్తిపోట్లు పొడిచి అక్కడి నుంచి నేరుగా పక్క బిల్డింగ్ నుంచి పక్కనే వచ్చి కొద్దిసేపు ఉండేసి ఆ తర్వాత తాను ఇంట్లోకి వెళ్లి బట్టలు మార్చుకున్నా అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు బాలుని అయితే విచారిస్తున్నారు. బాలునికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే బాలుకు సంబంధించి సైకాలజీ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే
బాలుడు ఏమైనా గేమ్స్ కు అలవాటు పడిపోయి ఆ గేమ్స్ లో డబ్బులు పెట్టి ఆ మేరకు డబ్బుల కోసమే దొంగతనానికి పాల్పడ్డా అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అధికారులు అంటున్నారు. ఎందుకంటే డబ్బులు అవసరం అతనికి ఎందుకు వచ్చాయి, దేనికోసం వచ్చాయనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగానే బాలుడు ఏమైనా పబ్జి కావచ్చు, లేకుంటే బెట్టింగ్ యాప్స్ లాంటి పెట్టుబడులు పెట్టి ఉంటాడు. ఆ మేరకు డబ్బులు అవసరం పడిపోయి పక్కింట్లో ఉన్న డబ్బులను దొంగతనానికి వెళ్లి ఆ మేరకు అడ్డు వచ్చిన శాస్త్రం చంపి ఉంటాడని ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కౌన్సిలర్స్ ని పిలిచి అటు పోలీసులు అయితే ఆ బాలునికి కౌన్సిలర్ చేత పూర్తి స్థాయిలో విచారించే ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పటికైతే బాలుని అదుపులో ఉన్నాడు, అతని దగ్గర నుంచి సమాచారం సేకరించే పని చేస్తున్నాం అని చెప్పి అధికారులు అయితే అంటున్నారు. అయితే రమేష్ వైట్ల అసలు ఈ బాలుడి కుటుంబ నేపథ్యం ఏంటి, తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? పోలీసులు విచారణలో భాగంగా తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగిందా? తన మానసిక స్థితి గురించి కానీ, అంటే చాలా చిన్న వయసులో ఇలాంటి ప్రవర్తన చాలా తక్కువ మంది పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అసలు తల్లిదండ్రులు ఏమంటున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే బాలుడు మాత్రం ఒక విషయం చెప్తున్నాడు. తాను పక్కింట్లో ఉన్న బ్యాటరీని తీసుకునేందుకే లోపలికి వెళ్ళాను. ఆ బ్యాటరీ తీసుకున్న క్రమంలోనే ఆ శాస్త్ర చూసి తన తల్లిదండ్రులకు చెప్తానని చెప్పి బెదిరించడంతో తాను హత్య చేశానని చెప్తున్నాడు. కానీ పోలీసులకు మాత్రం ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్ లో ఖచ్చితంగా పక్కింట్లో దొంగతనం ఏ విధంగా చేయాలి, హౌ టు లాక్, హౌ టు బ్రేక్, హౌ టు ద ఎస్కేప్ అన్న విషయం కూడా తను వచ్చిరాని ఇంగ్లీష్ లో రాసుకోవడం జరిగింది. కాబట్టి అతను ఖచ్చితంగా దొంగతనానికి వెళ్ళాడని చెప్పి పోలీసులు ఎప్పుడైతే నిర్ధారించుకున్నారు. ఎందుకంటే దొంగతనానికి వెళ్ళిన నేపథ్యంలోనే అతను తన దగ్గర ఒక కత్తిని పెట్టుకుని వెళ్ళడం జరిగింది. ఆ కత్తి సంబంధించిన పోలీసులు ఇప్పుడు రికవరీ చేసుకున్నారు. దానిపైన ఫింగర్ ప్రింట్స్ కూడా బాలివి సరిపోయినాయి. అంతేకాకుండా రక్తం కూడా వీళ్ళని ఈ పాపయ్యను గుర్తించడం జరిగింది. దాంతోపాటు రక్తంతో కూడిన దుస్తులు కూడా ఇప్పటికీ స్వాధీనపరుచుకున్నారు. కాబట్టి ఈ బాలుడు పూర్తి స్థాయిలో దొంగతనం కోసమే వెళ్లేసి అక్కడ దొంగతనాన్ని చూసిన సమయంలో శాస్త్రం చంపేసి పారిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం చూస్తే బాలుడు మానసిక పరిస్థితి గురించి అంచనా వేసేందుకు ప్రస్తుతానికి కౌన్సిలర్స్ ని పిలిచి అసలు అధికారులు సైబరాబాద్ పోలీసులు కౌన్సిలర్ ని పిలిచి బాలుని పూర్తిగా విచారించబోతున్నారు. ఎందుకంటే కౌన్సిలర్ల సమక్షంలో బాలుని విచారించి ఆ తర్వాత ఫర్దర్ గా ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అయితే పోలీసులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇతర బాలుడికి బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేదా పబ్జి లాంటి ఆటల్లో ఏదైనా పెట్టుబడి డబ్బులు పెట్టేసి అక్కడ డబ్బులు పోవడంతో ఆమెరికే డబ్బులు అవసరం పడిపోయి దొంగతనానికి పాల్పడి ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ బాలుడు కుటుంబ నేపథ్యం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు సాధారణ వ్యక్తులే, వాళ్ళు కూడా చిన్న స్థాయి ఉద్యోగాలు చేసుకుంటారు. కానీ ఈ బాలుడు మాత్రం ఈ ఇంత పెద్ద మొత్తంలో డబ్బుల కోసం ఇలా దొంగతనం చేయడం, ఆ తర్వాత బాలికను హత్య చేయడం, తర్వాత ఇంత కిరాతకంగా వ్యవహరించడం చూస్తే అతని మానసిక స్థితిగతిని గురించి అంచనా వేసేందుకు పోలీసులు అయితే ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సోషల్ మీడియా ప్రభావం పిల్లల మీద ఏ రకంగా ఉంది అని తెలుసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ మనం చూడొచ్చు. కేవలం 10th క్లాస్ చదివేటువంటి బాలుడు ఏ విధంగా దొంగతనం చేయాలి, ఏ విధంగా ఒక మనిషిని చంపేయాలి అనేవి కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నటువంటి నేపథ్యం ఇక్కడ ఈ కేసులో మనకు కనిపిస్తోంది. పక్క బిల్డింగ్లో ఉంటున్నటువంటి ఒక ఇంట్లోకి చొరబడి దాదాపు 80,000 రూపాయల వరకు కూడా దొంగతనానికి ఆ బాలుడు పాల్పడ్డాడు. అంతేకాదు అది చూసిన ఒక బాలిక బెదిరించడంతో, తల్లిదండ్రులకు చెప్తాను బెదిరించడంతో ఆ బాలికను విచ్చలవిడిగా అసలు 18 సార్లు కత్తితో పొడిచి చాలా కిరాతకంగా చంపేసినటువంటి నేపథ్యం కనిపిస్తోంది.